హీరోయిన్ జయసుధ తెలుసా? ఒకప్పుడు చాలా ఫేమస్ హీరోయిన్ ఆవిడ. ఓకే, ఆవిడ ఒక మాట చెప్పింది మొన్న ఒక ఇంటర్వ్యూలో, నేను జీసస్ ని నమ్ముకున్నాను. I said, wait, I want to follow you. I want to follow Christ, not the religion. అయితే ఆవిడ ఎప్పుడైతే మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టేసి క్రిస్టియానిటీకి వెళ్ళిపోయిందో, ఆమె ఎంత అయితే హీరోయిన్ ఫేమస్ అయిపోయిందో ఆమె డౌన్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అలాగే హీరో భానుచందర్ ఐడియా ఉందా? ఒకప్పుడు ఆయన కూడా చాలా హీరో, పెద్ద ఫేమస్ హీరో. ఆయన కూడా అంతే చేసేది, నా జీవితం నేను పుణ్యంగా ఉండాలి, నా జీవితం సఫలం కావాలి, నేను పరలోకం పోవాలి అంటే నేను జీసస్ బైబిల్ తీసింది. తీసి రోజు ఒక వర్స్, ఒక పారాగ్రాఫ్ చదివి నీ తలకిందులు పెట్టుకుని. ఒకప్పుడు ఎంతో ఫేమస్ హీరో, ఆయన కూడా ఆయన ఫాల్ డౌన్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి హీరోగా ఉండడం మొత్తం ఏమైపోయింది, తగ్గిపోయింది. దానికి ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నారా? స్వర్గంకి వెళ్తారు. కాదు కాదు, మీరు ఇక్కడ ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే అడగండి, ఆయన నరకం వెళ్తాడు అని చెప్తారు. ధర్మంలో ఏం చెప్తారంటే, నీ కర్మఫలం నువ్వు అనుభవిస్తావు అంతే, మంచి చెడులు అది నీకు రాసి పెట్టి ఉంటుంది ముందే. కాకపోతే దాంట్లో మనకు గాంధీ బొమ్మ మీద ఉన్న డబ్బులు ఉంటాయి కదా, డబ్బుల మీద గాంధీ బొమ్మ ఉన్న నోట్లు మాత్రం పాస్టర్కి కావాలి, దశమ భాగం లాగా. ఆ గాంధీ మాత్రం నరకంకి పోవాలి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? అమ్మవారి టెంపుల్లో ఉన్నాం. అయితే ఒకటి చెప్తున్నా అండి, ఇది మనకి దాన ధర్మ ట్రస్ట్ వాళ్ళు మన మోక్ష ధర్మ ఆధ్వర్యంలో ధూపదీప సామాను ఇస్తున్నారనమాట. ఎందుకోసం ఇస్తున్నారంటే, చాలా ఊర్లలో నిత్య దీపం కూడా నోచుకోవాలని చాలా గుడులు ఉన్నాయన్నమాట. దానికోసమని వాళ్ళ వంతుగా ప్రతి పల్లెల్లో వెలగాలి, నిత్య దీపారాధన ప్రతి గ్రామంలో ఉండాలి అనేసి. అన్న మేము రాగానే ఒక మాట చెప్పారు, మీ పేరేంటన్నా? రాము అన్న గారు ఒక మాట చెప్పారు, గ్రామదేవత బాగుంటే మన గ్రామం బాగుంటుంది అని చెప్పారు రాగానే. అంటే నిజంగానే అది గ్రామదేవతను మనల్ని ఆశీర్వదిస్తుంది. గ్రామం ఊరు చివర బయట ఉంటుంది, ఖచ్చితంగా చాలా వరకు మీరు చూసే ఉంటారు లేదు, కొన్ని ఊర్ల మధ్యలో కూడా ఉంటాయి. ఎందుకంటే ఊరు చివర ఎందుకు ఉంటుంది అంటే, అక్కడి నుంచి ఏ దుష్ట శక్తులు మన గ్రామంలోకి రాకుండా, కొన్ని ఊరు ఎంట్రన్స్ లో ఉంటాయి, కొన్ని మధ్యలో ఉంటాయి, కొన్ని ఎండింగ్ లో కూడా ఉంటాయి. ఏ దుష్ట శక్తులు మన గ్రామంలోకి ప్రవేశించకుండా ఆ గ్రామదేవత మన ఊరిని కాపాడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు సాయి అన్నగారు కానీ మన శేఖర్ కానీ చెప్పారు, ధర్మం అంటే ఏంటి, మన ధర్మంలో ఎలా ఉండాలి అనేసి. అయితే నేను ఒక చిన్న మాట చెప్తాను, పర మతానికి మన ధర్మానికి తేడా చెప్తాను. అంటే ఇంకోటి ఏంటంటే, మీరు చర్చి ఎప్పుడైనా ఐడియా ఉందా మీకు? ఇక్కడ క్రిస్టియన్ చర్చి మార్నింగ్ 6-7కి స్టార్ట్ అయితే 1-2 వరకు అక్కడ వాళ్ళు కనీసం కదలను కూడా కదలరండి. పాస్టర్ ఏదైతే చెప్తారో దాన్ని చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు. మన వాళ్ళు ఏంటంటే, గుడికి వచ్చి ఒక 10-15 నిమిషాలు కూర్చోమంటే చాలా బాధగా ఉంటారు. అబ్బా ఇంతసేపు కూర్చోవాలా, కాళ్ళు నొస్తున్నాయి, అది ఇది అని చెప్తా ఉంటారు. కానీ ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా అలా ఏమంటారు, పక్కదో పట్టకుండా చాలా నిష్టగా కూర్చున్నారండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నిజంగా అది దైవానుగ్రహం ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతాం. ధర్మం విషయాలు వినాలన్నా, దేవుడి గుడికి రావాలన్నా మనకు పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతామండి. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు మన హీరోయిన్ జయసుధ తెలుసా? ఒకప్పుడు చాలా ఫేమస్ హీరోయిన్ ఆవిడ. ఓకే, ఆవిడ ఒక మాట చెప్పింది మొన్న ఒక ఇంటర్వ్యూలో, నేను జీసస్ ని నమ్ముకున్నాను, అందుకే నేను చాలా డెవలప్ అయ్యాను. 16 ఏళ్ళు నేను I said, wait, I want to follow you. I want to follow Christ, not the religion. అనేసి. అయితే ఆవిడ ఎప్పుడైతే మన హిందూ ధర్మాన్ని నేను జీసస్ ని నమ్ముకున్నాను, అందుకే నేను చాలా డెవలప్ అయ్యాను అనేసి. అయితే ఆవిడ ఎప్పుడైతే మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టేసి క్రిస్టియానిటీకి వెళ్ళిపోయిందో, ఆమె ఎంత అయితే హీరోయిన్ ఫేమస్ అయిపోయిందో ఆమె డౌన్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఎప్పుడైతే ఆమె ఏమైంది, ఇతర మతంలోకి వెళ్ళిపోయిందో ఆమె డౌన్ స్టార్ట్ అయింది. అక్కడ ఎందుకు స్టార్ట్ అయింది? మన ధర్మాన్ని వదిలిపెట్టేసి, ఆమె పుట్టిన ధర్మాన్ని ఇతరపెట్టేసి ఏం చేసింది, పరమతం కోసం వెళ్ళింది. పరమతంకి వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను తల్లిని, నేను వేరే తల్లి దగ్గరికి పోతాను, తల్లి ఊరుకుంటుందా అండి? నా కూతురు నా దగ్గరే ఉండాలన్నప్పుడు నేను ఏమైనా కొనియగలుగుతా తనకి. కానీ నువ్వు నా అమ్మవు కాదు, నేను వేరే దగ్గరికి వెళ్తా అంటే ఊరుకుంటుందా? ఏం తీసేయదు. అప్పుడు ఆశీర్వాదం కూడా ఆమెకు వస్తుందా? రాదు. అలాగే హీరో భానుచందర్ ఐడియా ఉందా? ఒకప్పుడు ఆయన కూడా చాలా హీరో, పెద్ద ఫేమస్ హీరో. ఆయన కూడా అంతే చేసేది, నా జీవితం నేను పుణ్యంగా ఉండాలి, నా జీవితం సఫలం కావాలి, నేను పరలోకం పోవాలి అంటే నేను జీసస్ నమ్ముకోవాలి అని చెప్తాడు. చిన్న బైబిల్ తీసింది. తీసి రోజు ఒక వర్స్, ఒక పారాగ్రాఫ్ చదివి నీ తలకిందులు పెట్టుకుని పడుకో. ఆయన కూడా ఏం చేసిండు, ఒకప్పుడు ఎంతో ఫేమస్ హీరో, ఆయన ఫాల్ డౌన్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి హీరోగా ఉండడం మొత్తం ఏమైపోయింది, తగ్గిపోయింది. దానికి ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నారా? కనీసం సీరియల్లోనే కనిపిస్తున్నారా? ఏదైనా మదర్ క్యారెక్టర్ కానీ ఫాదర్ క్యారెక్టర్ కానీ జయసుధ కానీ భానుచంద్ర చేస్తున్నారా? చేయట్లేదు. ఎప్పుడైనా సువార్త ప్రకటిస్తే అది సువార్త అన్నది మనం శవార్త అనాలి, ఎందుకంటే అది శవం కాబట్టి. జీసస్ శవం కాబట్టి మనం సువార్త అన్నది అది శవార్త అనమాట. దాన్ని ప్రకటించి ఎన్ని దేశాలు, ఎందుకంటే వాళ్ళకి వస్తుంది 180 దేశాల నుంచి ఫండ్ వస్తుంది క్రిస్టియన్స్కి, కానీ మనకి ఎక్కడి నుంచి రాదు. అందుకే ఇక్కడ నుంచి మనల్ని తరిమితే మనకి వేరే దేశం లేదు వెళ్ళడానికి. మనకున్నది ఒకటే దేశం. ఏం దేశం?
భారతదేశం. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే ఓన్లీ ప్రభు నమ్ముకుంటేనే, జీసస్ నమ్ముకుంటేనే మీకు పరలోకం, లేకపోతే మీకేంటని చెప్తారు, నరకం. మీరందరినీ ఎవరిని పూజిస్తున్నారని చెప్తారు. ఇక్కడ ఇంతమంది అమ్మవార్లు ఉన్నారు, వీళ్ళందరినీ వాళ్ళు ఏమంటారు, ఏమంటారు వాళ్ళు, సైతాన్లు, రాళ్ళు అని చెప్తారు. అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఆయన చాలా దానాలు, ధర్మాలు, రోడ్లు వేయించడం కానీ చాలా పుణ్యకార్యాలు చేశాడు అనుకోండి. ఆయన ఒకవేళ స్వర్గస్థులు అయితే చనిపోతే ఆయన ఎక్కడికి వెళ్తారండి, ఎక్కడికి వెళ్తారు, స్వర్గంకి వెళ్తారు. కాదు కాదు, మీరు ఇక్కడ ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే అడగండి, ఆయన నరకం వెళ్తాడు అని చెప్తారు. ఎందుకు వెళ్తాడని చెప్తారు, ఆయన నరకమి ఖచ్చితంగా చెప్తాడు, ఆయన నరకమే పోతాడు అని చెప్తారు. ఇన్ కేస్ వాళ్ళ తాత కానీ వాళ్ళ నాన్న కానీ ఎవరు చనిపోయినా వాళ్ళు ఏం చెప్తారు, నరకమే. ఎందుకు నరకం అని చెప్తారంటే వాడు ఎన్ని పాపాలు చేయని, వ్యభిచారం చేయని, దొంగతనం చేయని, ఏం చేయని చనిపోతున్నాడు, ఇంకా 10 నిమిషాలు నేను ప్రభువు నమ్ముకున్న బాప్తిజం తీసుకుంటే ఏమైపోతాడంట, వాడు పరలోకం పోతాడట. మనం ఇన్ని పుణ్యకార్యాలు చేసి ఇంత మంచి చేసినా కూడా మనం ఏమైపోతాం, మనం ఎక్కడికి పోతాం, నరకం పోతామట. చూడండి, దానికి దీనికి మీకు ఇక్కడ తేడా అర్థమవుతుంది. మంచి కార్యాలు మన ధర్మంలో ఏం చెప్తారంటే నీ కర్మఫలం నువ్వు అనుభవిస్తావు అంతే, మంచి చెడులు అది నీకు రాసి పెట్టి ఉంటుంది ముందే. కాకపోతే దాంట్లో మనకు దేవుడు కొంచెం సహకరిస్తారు. కొన్ని నీకు ఇచ్చిన జన్మ, మానవ జన్మ దుర్లభమైంది కాబట్టి కొన్ని మంచి కార్యాలు చేయాలని మనం చెప్తా ఉంటాం. కానీ అక్కడ నువ్వు ఎంతన్నా చేయి, ఒక వేశ్యను కానీ ఒక దొంగని కానీ ప్రభు దగ్గరికి పోయి మోకరిస్తే వాడికి పరలోకం వస్తుంది. నీకు మాత్రం నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, నీ దేవి దేవతలను ఆరాధిస్తే నువ్వు నరకం పోతావు. పాస్టర్ మీరు గమనించారా, మనకి డబ్బుల మీద ఏముంటది, డబ్బుల నోటు మీద ఏముంటది, గాంధీ బొమ్మ ఉంటుంది. గాంధీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, నరకంకి వెళ్ళాడు. కానీ గాంధీ బొమ్మ మీద ఉన్న డబ్బులు ఉంటాయి కదా, డబ్బుల మీద గాంధీ బొమ్మ ఉన్న నోట్లు మాత్రం పాస్టర్కి కావాలి, దశమ భాగం లాగా. ఆ గాంధీ మాత్రం నరకంకి పోవాలి. మీకు అర్థమైంది, ఆ డబ్బులు మాత్రం ఎవరికి కావాలి, పాస్టర్కి కావాలి. అప్పుడు పాస్టర్ నరకంకి కూడా. వీడేదో వీళ్ళ తాతలు ఎన్నో పుణ్యాలు చేస్తే వీడు పుట్టిండు, పాస్టర్ అనేటోడు పుట్టిండు. కానీ వాడు మాత్రం మా తాత నరకంకి పోయిండు, నేను మాత్రం పరలోకంకి పోతా అంటాడు. వాడు చేసేది పాప పనులు, కానీ వాడు పరలోకం పోతా అని చెప్తాడు. కాబట్టి మన హిందూ ధర్మంలో ఏం చెప్తుందంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించండి. ఇందాక సాయి గారు ఒక మాట చెప్పారు, జై శ్రీరామ్ అంటే మతోన్మాది అంటున్నారు అనేసి. నాకు చాలా మంది క్రిస్టియన్స్ అండి నైట్ 12 కూడా ఫోన్లు చేస్తూనే ఉంటారు, నువ్వు పెద్ద మతోన్మాదివి అని. నిజంగానే అభివృద్ధి ఇచ్చారు నాకు, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే నేను నిజంగానే మతోన్మాదిని. ఎందుకంటే నా ధర్మమే గొప్పది, నా హిందూ ధర్మమే గొప్పది అని చెప్తాను. ఇతర మతం ఎప్పుడు గౌరవిస్తానంటే వాళ్ళు నాకు గౌరవం ఇచ్చినప్పుడు నేను గౌరవం ఇస్తాను. నా అమ్మని తిడితే నేను ఊరుకోను కదా, ఊరుకుంటారా మీరు ఎవరైనా? ఓకే, మీ దగ్గరికి సపోజ్ ఒక అతను వచ్చి అరే మా నాన్న చాలా మంచోడు అంటే మీరు ఏమంటారు, అబ్బా మంచిదిరా అంటారు. అరే మా నాన్న చాలా గొప్పోడు రా అంటే అబ్బా సూపర్ రా మీ నాన్న అని చెప్తాడు. మీరు సరే మీ నాన్న కన్నా మా నాన్న చాలా గొప్పోడు రా, మీ నాన్న వేస్ట్ రా అంటే మీరేమంటారండి? అప్పుడు మీరేమంటారు? అప్పుడు వాడిని ఏం చేస్తారు మీరు చెప్పండి? ఫస్ట్ కొడతామా? అరే మీ నాన్న మంచోడు కానీ మీ నాన్న హీరో, ఒప్పుకుంటాం మేము కూడా. కానీ మా నాన్న కంటే మీ నాన్న హీరో అంటావేంట్రా? మా నాన్న మాకు గొప్ప, మీ నాన్న మీకు గొప్ప. కాబట్టి నేను చెప్తాను మన ధర్మం గొప్పది. ఎందుకంటే ఏదో ఇప్పుడు చెప్పారు ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చింది బైబిల్, సూర్య భగవానుడు ఉన్నప్పటి నుంచి మనకు ఉన్నది భగవద్గీత. కాబట్టి నేను ఏం చెప్తుంటే ఇప్పుడు చెప్పారు అందరూ ఒక రోజు కాకపోయినా వారంలో ఒక్క రోజు మీరు ఐక్యతగా ఉండండి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మీ ఊర్లో చాలా ఐక్యత కనిపిస్తుంది, చాలా హిందుత్వ భావాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఇది మనకు రెట్టింపు కావాలి. రేపటి రోజు మనం ఒక బంగ్లాదేశ్, ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చింది, మన అట్లా తెలంగాణ ఫైల్స్ రావద్దు, ఆంధ్ర ఫైల్స్ రావద్దు అంటే మనల్లో మనకు ఐక్యత ఉండాలి. ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా, కానీ మన వాళ్ళు ఇంకా చెప్పాను కదా నిద్రపోతున్నారు, మేల్కొల్పాలి. మనం వచ్చి ఒక్కొక్క ఊరికి వచ్చి మేల్కొల్పుతా ఉండాలి. సరేనా? ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరికీ జై శ్రీరామ్.